సార్ ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏ విషయం మీద చర్చ జరుగుతుంది అని సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. అసలేంటి వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్? దిల్ రాజు గారు ఈరోజేనమ్మా మంగళగిరి జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారు కలిసిన ఫోటోలు కూడా మనకు బయటకు వచ్చేసినాయి. ఆయన నిన్నే చెప్పారు, నేను విజయవాడ వచ్చింది 2 కారణాలతో వచ్చాను. ఒకటి రామ్ చరణ్ సంబంధించినటువంటి భారీ కట్అవుట్, 256 అడుగులు భారీ కట్అవుట్ని పెట్టారు విజయవాడలో ఫ్యాన్స్. ఓకే. అది ఇనాగ్రేషన్ సందర్భంగా ఆయన వెళ్ళారు. అక్కడ ఆయన మాట్లాడటం జరిగింది. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందని కొన్ని లీక్లు ఇచ్చారు. దానికి సంబంధించి ఇంకొక పని ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చానని చెప్పడం జరిగింది. ఆయన 2 రకాలుగా మనం ఆయన భేటీలో వచ్చిన అంశాలు ఏవి ఉంటాయని చెప్పేసి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధానంగా ఆయన గేమ్ చేంజర్ సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో చేద్దాం అనుకుంటున్నారు. చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారి డేట్లు 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ డేట్ ఇస్తే ఆ డేట్కు అనుగుణంగా ఎక్కడ పెట్టాలి, విజయవాడలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారని చెప్పేసి చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారు అనమాట. ఇదొక ప్రధానమైన కారణం. అయితే ఈ భేటీలో ఆయన ఒక ప్రొడ్యూసరు, ఈయన ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. బట్ గతంలో చూసుకున్నట్టయితే హీరోగా ఆ సంస్థలో ఆయన వర్క్ చేశారు. వకీల్ సాబ్ సినిమా చేశారు. బేసిక్గా దిల్ రాజు గారు కూడా పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే ఈ సందర్భంలో కొన్ని మాటలు ప్రజెంట్ సిచ్యువేషను సినిమా చిత్ర పరిశ్రమలో సంబంధించినటువంటి హ్యాపెనింగ్స్ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా చర్చకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. రీసెంట్గా చూసినట్టయితే సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్స్, అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ ఒకటి, దాని తర్వాత వీళ్ళు సీఎంని కలవటం, రేవంత్ రెడ్డిని కలవటం, చిత్ర బృందం మొత్తం చిత్ర పరిశ్రమకు సంబంధించిన 36 మంది వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవటం. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో జరిగినటువంటి ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యానాలు చేయటం, ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, ప్రైస్ హైక్లు ఉండవు అని చెప్పేసి ఆయన మాట్లాడిన స్పీచ్ ఒకటి చిత్ర పరిశ్రమలో కొత్త కలవరం రేపడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన బయటకు వచ్చి దిల్ రాజు మాట్లాడటం కూడా చిన్న చిన్న విషయాలు అవి, ఇంకా పెద్ద టాస్క్ ఉంది మాకు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అయితే డోర్స్ క్లోజ్ అయినాయి. ఎందుకు? టికెట్ రేట్స్ హైక్ ప్లస్ బెనిఫిషియర్లకు డోర్స్ క్లోజ్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలాంటి సహకారం ఇస్తుంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా దేవరక్ కానీ, పుష్పక్ కానీ, హై బడ్జెట్ సినిమాలు కల్కిక్ కానీ అన్నిటికి కూడా వెసులుబాటు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్కి కూడా వెసులుబాటు కావాలి. ఎందుకంటే వాళ్ళు 300 కోట్లతో సినిమా అని చెప్పి స్టార్ట్ చేసినప్పటికీ కూడా సినిమా 2021లో స్టార్ట్ అయింది. అక్టోబర్ నుంచి ట్రావెల్ అవుతూ వస్తుంది. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 300 CR అని దిగిన సినిమా దాదాపు 400 కోట్ల వరకు బడ్జెట్ చేరిందని చెప్పేసి ఒక వినికిడి. సో ఈ 400 కోట్ల బడ్జెట్ అది థియేటర్లుగా ఎంత కమ్మారు, లేకపోతే నాన్ థియేటర్లు ఎంత వచ్చింది, ఇప్పుడు థియేటర్ల నుంచి ఎంత రాబెట్టుకోవాలి అనేది పెద్ద టాస్క్గా ఉంది. ఈ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ పాన్ ఇండియా రేంజ్లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది, లేకపోతే ఫస్ట్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేస్తుంది, సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతుంది, కాంపిటీషన్ ఉంది, ఒక 7-8 రోజులు సెలవులు ఉన్నాయి, ఒక వీక్ మొత్తం ఫుల్ రన్ అవకాశం ఉంది. బట్ కట్ చేస్తే 2 డేస్ తర్వాత డాకు మహారాజు, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ రాబట్టుకోవడం అనేది పెద్ద టాస్క్ అనమాట. సో టికెట్ రేట్ల విషయము అదొకటి, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం, ఈ 2 పనుల మీద దిల్ రాజు అయితే అక్కడ చేరుకున్నాడని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ లోపల ప్రధానంగా అల్లు అర్జున్ థియేటర్కి సంబంధించినటువంటి ఇష్యూ, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఉంది, ఆయన ఆరా తీశారని చెప్పేసి వినికిడి వినపడుస్తుంది. ప్లస్ అసలు ఏం జరిగింది ఇక్కడ, సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసిన సందర్భంలో సినిమా పరిశ్రమ నుంచి ఎలా చర్చలు వచ్చాయి అనేది కూడా అక్కడ ప్రధానంగా చర్చకు వచ్చిందని చెప్పి మనకు విషయం తెలుస్తుంది. దీనికంటే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ ఆంధ్రాకి వచ్చి పని చేసుకుంటే మంచిది, అందరికీ నలుగురికి ఉపాధి దొరుకుతుంది, ఇక్కడ కూడా మీరు షూటింగ్లు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ దఫాకు కూడా ఏమన్నా అవకాశం ఉందా ఇక్కడ అనేది మనకి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఎలాంటి అడుగులు వేయాలని చెప్పేసి అగ్ర నిర్మాతగా ఉన్నారు. అలానే తెలంగాణకు సంబంధించి ఎఫ్డీసీ చైర్మన్ కూడా దిల్ రాజు ఉన్నారు. సో ఈ ఈ ఈ డిస్కషన్స్, ఈ పాయింట్స్ మీద డిస్కషన్స్ అయ్యాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాదాపు వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రధానంగా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఎదుర్కొంటున్న సమస్యలు, దాన్ని ఎలా తీర్చాలనేది ఒక పక్క డిస్కషన్ అయితే, మెయిన్ డిస్కషను గేమ్ చేంజర్ తక్కువ రోజులు, 10 రోజులు కూడా లేదు, ఇంకా 10 రోజుల్లో ఉంది. గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఎలా
ముందుకెళ్ళాలి, ఎలా బడ్జెట్లు రాబట్టుకోవాలి, ఎలా కలెక్షన్స్ రాబట్టుకోవాలి, ఎలా ప్రమోషన్ చేసుకోవాలనే దానిపైన దిల్ రాజు గారు అయితే ఫుల్ ఫోకస్ చేసుకున్నారు. ఓకే. ఆయన నిన్న మాట్లాడుతూ గేమ్ చేంజర్కి కూడా ఫుల్ హైప్ ఇచ్చేలాగా మాట్లాడారు. 1వ తారీఖున సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. 1 నుంచి మనకి ట్రైలర్ కట్ ఉంది. ట్రైలర్ వచ్చిన తర్వాత మీకు అంచనాలను అందుకుంటుంది. అలానే చిరంజీవి గారు సినిమా చూశారని మాట్లాడటం జరిగింది. చిరంజీవి గారు ఇప్పుడు ఒకసారి సినిమా చూశారు, మళ్ళీ రెండోసారి కూడా సినిమా చూశారట. చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అలానే ఈ సంక్రాంతి గట్టిగా కొట్టబోతున్నామని మన అభిమానులకు చెప్పండి అని చెప్పి దిల్ రాజు గారితో చెప్పినట్టు ఆయన దిల్ రాజు గారు నిన్న మాట్లాడటం జరిగింది. సో మెయిన్ టార్గెట్ ఏంటంటే గేమ్ చేంజర్ని గట్టెక్కించాలి. రెండోది ఇక్కడ చిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మెయిన్ డిస్కషన్ జరిగిందని తెలిసింది. సో మా అబ్బాయికి బాబాయ్ ఎలాంటి సపోర్ట్ ఇస్తాడు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గేమ్ చేంజర్. ఎందుకంటే దాదాపు రామ్ చరణ్ మాట్లాడటం కూడా జరిగింది డల్లాస్లో. 5 సంవత్సరాలు అవుతుందని మెయిన్ సినిమా స్ట్రైట్ ఒకటే సోలోగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మాట్లాడేది జరిగింది. ఎందుకంటే అతను మాట్లాడుతూ కూడా త్రిబుల్ నా బ్రదర్ ఎన్టీఆర్తో కలిసి చేసాము, ఇద్దరిని కలిసి చేసిన సినిమా, బట్ సింగిల్గా రావడం అయితే ఇది 5 సంవత్సరాలు అవుతుంది, ఈగర్గా తను కూడా వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ మార్కెట్ ఏదైతే పాన్ ఇండియా స్టార్గా ఒక్కొక్కరు ఎస్టాబ్లిష్ అవుతున్నారు, ఏ స్టార్కి ఎంత మార్కెట్ ఉందనేది క్యాల్కులేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ప్రభాస్ ఆల్రెడీ ముందంజలో ఉన్నాడు, దాని తర్వాత అల్లు అర్జున్ ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఎన్టీఆర్ కూడా దేవరతో ఎస్టాబ్లిష్ అయ్యాడు, తనకంటూ ఒక 500 crores బిజినెస్ ఉందని చెప్పేసి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ స్టామినా ఎంత, రామ్ చరణ్కి ఎంత బిజినెస్ ఉంది, రామ్ చరణ్ ఫర్దర్ సినిమాలకి ఎంత బడ్జెట్ పెట్టచ్చు, ఎంత కలెక్ట్ చేస్తానని క్యాల్కులేషన్స్ అయితే ఇండస్ట్రీ వేసుకుంటుంది. గేమ్ చేంజర్ రిజల్ట్ అయితే మెయిన్ ప్రధానం ఇక్కడ. సో వీళ్ళిద్దరు భేటీకి కారణం అయితే ఇది.